నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ టేబుల్. మంచి పచ్చిమిర్చి మసాలా ఘాటుతో ముక్కకి మసాలా పట్టి నోట్లో వేస్తే సాఫ్ట్ గా కరిగిపోయే ఈ పచ్చిమిర్చి కోడివేపుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇన్ని రోజులు ఇంత మంచి టేస్ట్ ఎలా మిస్ అయ్యామా అని ఫీల్ అవుతారండి, అంత బాగుంటుంది. అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, సాల్ట్ వేసేసుకుని చక్కగా ఈ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్ ని పీసెస్ గా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో నేను 7 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు అస్సలు మిస్ చేయకండి, దీనివలన చికెన్కి మంచి కలర్ వస్తుంది. చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి మసాలా పేస్ట్, అది వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని చక్కగా ఈ మసాలా పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే ఈ మసాలా మంచి కలర్లోకి మారి చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఒక 10 మినిట్స్కి చక్కగా మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా చూడండి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ 10 మినిట్స్లో చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ పీసెస్ సాఫ్ట్గా లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూసారు కదండి, చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ డ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాం. ఇలా వేగుతున్నప్పుడే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 10 నిమిషాల తర్వాత మన చికెన్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నానండి. చక్కగా ఈ పెప్పర్ పౌడర్ అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం కసూరి మేతి కూడా చల్లేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ పచ్చిమిర్చి కోడివేపుడు రెడీ అయిపోయిందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.